నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవ్వాతాతల కంటే ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇస్తానని చెప్పారు. ఇందుకీ బంపర్ ఆఫర్ ఏంటి, దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు. నమస్తే. పెన్షన్స్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నుంచి ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ చంద్రబాబు పింఛన్లకు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొస్తాను అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎవరైతే లబ్ధారులు ఉన్నారో పింఛన్లకు సంబంధించి వృద్ధులు, వాళ్ళకి చంద్రబాబు ఇచ్చేటువంటి బంపర్ ఆఫర్ ఏంటి? సో పెన్షన్ల విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇంట్రడ్యూస్ చేసింది. కానీ దాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. పెన్షన్లు అనగానే సామాజిక పెన్షన్లు, ఎస్పెషల్లీ సామాజిక పెన్షన్లు లేదా సంక్షేమ పథకాలు అంటేనే జగన్మోహన్ రెడ్డి అనేలాగా వాళ్ళు ఫోకస్ చేసుకున్నారు. కానీ 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది, 83 ఎన్నికలకు వెళ్ళారు. ఆ సందర్భంగా సంక్షేమ పథకాలకి బీజం వేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన అసలు రాజ్యం వస్తుంది. అప్పుడు కూడు గుడ్డ నీడ అనేటువంటి కాన్సెప్ట్ తోటి వెళ్ళారు. కూడు గుడ్డ నీడ వీటితో పాటు అంటే వేసుకోవడానికి వస్త్రాలు, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, ఇది ఆ కాన్సెప్ట్ తోటి ఆయన అప్పుడు పక్కా గృహాలు ఇచ్చారు. తర్వాత జనతా వస్త్రాలు ఇచ్చారు. తర్వాత ₹2 కిలో బియ్యం ఇచ్చారు. అదే ఇప్పుడు కూడా అనుసరిస్తున్నారు. ఆ పేటెంట్ ఏదన్నా దక్కాలంటే తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది సంక్షేమ పథకాల విషయంలో. అంతేకాదు, అప్పుడు ఉచిత విద్యుత్ అనేది ఉంది కదా, అప్పట్లోనే ఎన్టీ రామారావు హార్స్ పవర్ 50 పైసలు చొప్పున ఆయనే ఇచ్చారు. అక్కడే స్టార్ట్ అయింది కూడా. ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూ వచ్చింది. పెన్షన్ సంబంధించి, ఈ సామాజిక పెన్షన్ల సంబంధించి ₹35 అరౌండ్ అప్పుడు స్టార్ట్ చేశారు ఎన్టీ రామారావు. స్టార్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశారు, 90 ప్రాంతంలో, ఈయన 95లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ₹70, ₹75 చేశారు. ఆ ₹75 దాన్ని ₹200 చేశారు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి ₹200 చేసిన దాన్ని 2014 వరకు అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. దాన్ని చంద్రబాబు నాయుడు 2000 చేయడం జరిగింది. అంటే ₹1000 చేశారు. ఫస్ట్ ₹200 దాన్ని ₹1000 చేశారు. ₹1000 దాన్ని డబుల్ చేశారు. ఎప్పుడు 2019 ఎలక్షన్ నాటికి ₹2000 ఇస్తూ వచ్చారు. మళ్ళీ అధికారం మీరు ఇస్తే ₹3000 ఇస్తానని చెప్పి ప్రకటించారు చంద్రబాబు నాయుడు. కానీ ప్రజలు ఓడించారు ఆయన్ని. ఆ సందర్భంగా ఆయన 2019లో జగన్మోహన్ రెడ్డి ఏమి హామీ ఇచ్చాడు, నేను ₹3000 ఇస్తాను అయితే అని కండిషన్ పెట్టాడు. ఒకటి, సంవత్సరానికి ₹250 నేను పెంచుకుంటూ పోతూ చివరి సంవత్సరానికి నేను 3000 ఇస్తానని చెప్పాడు ఆయన. యాక్చువల్లీ ఎన్నికల ప్రచారంలో అయితే 3000 ఇస్తానని చెప్పారు. అందరూ అదే భావించారు. అంటే ఈయన ముఖ్యమంత్రిగా అయిపోతే వెంటనే 3000 వచ్చేస్తాయి ఖాతాలోకి అని. కానీ ఆయన సంతకం చేసిన తర్వాత కదా ఆ విషయాలన్నీ తెలిసింది. ₹3000 పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రకటించారు. సంవత్సరానికి ₹250 పెంచుకుంటూ పోతానని చెప్పి కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు. అక్కడ కూడా మాట తెప్పారు ఆయన. ఎలా తెప్పారు, రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన ఏదో ఈ పెన్షన్లకి నేను ఆజ్యం పోస్తాను మొత్తం అని అన్నాడు. అంటే ప్రతి సంవత్సరం ఈయన జయంతి వస్తుంది కదా, రాజశేఖర రెడ్డి జయంతి. సో ఆ సందర్భంగా ఇవ్వాలి ప్రతి సంవత్సరం. కానీ ఆయన దాన్ని ఒక 5-6 నెలలు డ్రాగ్ ఆన్ చేశాడు ₹3000 ఇవ్వడానికి. యాక్చువల్గా జనవరి నుంచి ఇవ్వాలి, లాస్ట్ జనవరి నుంచే ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఈ జనవరి నుంచి ఇస్తున్నాడు ఆయన. ఈ జనవరి లేట్ చేశాడు. లేట్ చేసి ఇప్పుడు ఈ జనవరి నుంచే ఇస్తున్నట్టున్నారు. ఒక నెల అంటే 2 నెలలు ఇచ్చాడు ₹3000. ఇంకొక 2 నెలలు, ఈ 2 నెలలు ఇస్తాడు, ఏప్రిల్ మే ఇస్తాడు. అంటే 4 నెలలు ₹3000 ఇచ్చింది ఆయన. అవుతుంది ఏది, ఏప్రిల్ మే కూడా ఇస్తే 4 months ₹3000 ఇచ్చింది. మిగతా ఎప్పుడు ₹3000 ఇవ్వాల పెన్షన్. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇది నా పేటెంట్ నాది, నేనే సామాజిక పెన్షన్లు ఇచ్చేది అనేటువంటి ఒక ప్రచారాన్ని చాలా విస్తృతంగా చేసుకున్నారు. అవ్వాతాతలకు నేను ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్లు ఇచ్చానని. కానీ ఇంటికి తీసుకెళ్ళి వాలంటీర్ల ద్వారా ఇవ్వడం అనేది నిజమే. కానీ సామాజిక పెన్షన్ని అసలు క్రియేట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి అనేది పచ్చాబద్ధం. సామాజిక పెన్షన్ అనేది ఆ సీక్వెన్స్ వస్తూ ఉంది తెలుగుదేశం బట్టి. అప్పుడు రామారావు పెట్టినప్పటి నుంచి ఇది
రకరకాలుగా ఒక్కొక్క యాంగిల్లో దాన్ని పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. హైయెస్ట్ చంద్రబాబు నాయుడు పెంచారు. హైయెస్ట్ పెంచింది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి పెంచలేదు. జగన్మోహన్ రెడ్డి కాదు ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేటువంటి వెసులుబాటు కల్పించారు వాలంటీర్లు. అయితే ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అని చెప్పి పెన్షన్ల విషయంలో, సామాజిక పెన్షన్ల విషయంలో ఏం చేయబోతున్నాం అనేది చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఏం చేయబోతున్నారు, సంస్కరణలు ఎలా తీసుకురాబోతున్నారు అనేది. ఇప్పటి వరకు ప్రాసెస్ ఏంటంటే, సపోజ్ ఈ నెలలో సామాజిక పెన్షన్లు తీసుకోకపోతే ఈ పెన్షన్ వచ్చే నెలకి ఇవ్వరు. ఓకే, ఇప్పుడుండేటువంటి సిస్టమ్ ఈ నెలలో ఖచ్చితంగా నువ్వు ఉండేటువంటి అడ్రస్కి వెళ్ళి తీసుకోవాల్సిందే. నువ్వు వేరే దగ్గర ఉంటే ఇవ్వరు. మళ్ళా ఒకవేళ హెల్త్ ఇష్యూ వచ్చేసిన హాస్పిటలైజ్ అక్కడ ఇవ్వరు. నెక్స్ట్ మంత్ తీసుకోవాలి. నెక్స్ట్ మంత్కి ఈ డబ్బులు ఇవ్వరు, నెక్స్ట్ మంత్ డబ్బులు ఇస్తారు. అంటే ఈ ఒక నెల తీసుకోపోతే ఇంకా రాను. ఒక నెల తీసుకోకపోతే ఈ నెలది ఇవ్వరు, 2 నెలలది ఇస్తారు. 2 నెలలు కూడా తీసుకోకపోతే 3వ నెలకి నీ పెన్షన్ జాబితాల నుంచి నీ పేరు ఉండదు. ఇప్పుడు సిస్టమ్ ప్రకారం దీన్ని సంస్కరించబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏం చెప్తున్నాడు? అయితే ఇలా లేదు కదా, ఇంతకుముందు వెళ్ళలేదు, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎక్కడైనా తీసుకోవచ్చు. ఒక నెల కొంచెం నువ్వు పెన్షన్ దారు అయి ఉంటే నువ్వు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆ ఏలుముద్ర వేసేసి. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఆ అడ్రస్లోనే ఉండాలి, ఆ అడ్రస్లో ఉంటేనే అది యాక్టివేట్ అవుతుంది. అంటే దాన్ని ఎందుకు పెట్టారంటే, చాలామంది హైదరాబాద్లో ఉంటున్నారు, అక్కడ ఉంటున్నారు వృద్ధులంతా కూడా, పిల్లల దగ్గర పెన్షన్ మాత్రం ఇక్కడ తీసుకుంటున్నారు, కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళకి పెన్షన్ నేను ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది, ఒక నిబంధన పెట్టడం జరిగింది. దాంతో పింఛన్ల కోసం ప్రతి నెల వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు పింఛన్లు తీసుకోవడానికి. అందుకే ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు, నేను సంస్కరణలు తీసుకురాబోతున్నా పింఛన్ల విషయం, సామాజిక పింఛన్ల విషయంలో 4,000 రూపాయలు నేను జూలై నుంచి ఇస్తాను. జూలై నెలలో నేను ఇచ్చేస్తా. ప్రతి నెల 1వ తారీఖున పింఛన్లు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా. 4,000 రూపాయలు. 4,000 నెక్స్ట్ మంత్ నుంచే రిజల్ట్. జూన్ 4 రిజల్ట్. అవును, అందుకే జూలై 1వ తారీఖున 4,000 రూపాయలు తీసుకొస్తాను, మీ చేతిలో పెట్టేస్తారు. వచ్చి వ్యవస్థ ఉంది కదా, ఈ వ్యవస్థ ద్వారా వచ్చి మీరు రావసలు ఎక్కడికి, మీ ఇంటికే తీసుకొచ్చి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తాను. ఇప్పటి వరకు ఏంటి, మీరు ఒక నెల తీసుకోకపోతే 2 నెలలు ఇవ్వట్లా. మీరు ఒక నెల తీసుకోకపోయినా 2 నెలలు అయినా కానీ నేను ఇస్తా, 3 నెలలు అయినా కానీ ఇస్తా. మీరు ఎక్కడున్నా కానీ ఇస్తా. మీరు పలానా చోట ఉంటేనే అని కాదు, మీరు ఎక్కడున్నా కానీ మీ పెన్షను ఒక నెల తీసుకోకపోయినా 2 నెలలు ఇస్తా, 2 నెలలు తీసుకోకపోయినా 3 నెలలు ఇవన్నీ కల్పిస్తా అని చెప్పారు. చెప్తూ ఇంకోటి కూడా చెప్పారు, ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు ఈ 2 నెలల నుంచి ఇప్పుడు ఇవ్వట్లేదు కదా పెన్షన్లు, చచ్చిపోయారు 31 మంది చనిపోయారు, దానికి చంద్రబాబు నాయుడు కారణం అంటున్నారు కదా. మీరు అసలు పెన్షన్లు ఒకవేళ ఇవ్వకపోయినా కానీ మీరు బాధపడద్దు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ వాస్తవంగా డబ్బులు లేవు, ఆ విషయం చెప్పకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు ప్రాణాలను వదలొద్దు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఇప్పుడు ఇవ్వకపోతే ఏప్రిల్ మే నెల కూడా, జూన్ నెల, ఏప్రిల్ మే జూన్ నెల కూడా నేను జూలైలో ఇస్తా. ఓకే, మొత్తం కలిపిచ్చేస్తాను. ఈ 3 నెలలది ఇవ్వకపోతే ఈ 3 నెలలది ప్లస్ జూలైలో ఇచ్చేటువంటి పెన్షన్ ఓవరాల్ గా 4 ఇస్తాను. మీరు పోయి ప్రాణాలు పోగొట్టుకోవద్దు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, ఇవ్వట్లేదు కావాలని. వాళ్ళు ఇవ్వకపోయినా నేను ఇస్తా, మీరు పోయి ప్రాణాలు తీసుకోవద్దు అని చెప్పి హామీ ఇచ్చాడు ఆయన.